ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాము. గణపతి పూజలు పరమ పూజ గురువు గారు గణపతి సత్యనారాయణ స్వామీజీ ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. స్వామీజీ, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఎట్లా? ప్రతి సంవత్సరం కూడా మన ఆలయంలో చాలా రద్దీ ఉంటుంది, భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి మన సనాతన ధర్మ ప్రకారంగా ఈ అన్ని ఏకాదశులు చాలా ముఖ్యమైనది. వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యంగా ఉంది. స్వామి యొక్క దర్శనం ఉత్తర ద్వారం అంటే ఈరోజు స్వామి ఆ యోగ నిద్ర నుంచి లేచి ఈ మహాత్ములందరికీ కూడా అందరూ కాచుకో ఉంటారంటే లోపలికి వైకుంఠానికి వెళ్ళటానికి ఈరోజు మాత్రమే స్వామి దర్శనం ఇచ్చి వైకుంఠ ద్వారాన్ని తెరుస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఇందూరులో ఉత్తర తిరుపతి అనేటువంటి క్షేత్రం ప్రసిద్ధిగా ఉంది. ఆ స్వామి ఆ యొక్క దర్శనానికి అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నారు. ఉత్తర తిరుపతి, ఉత్తర దశలో ఉండినటువంటి తిరుపతి చాలా అద్భుతంగా ఆలయాన్ని కట్టారు. చాలా మంచి శిల్పంతో చేసినటువంటి ఆలయము, చాలా సంతోషం. ఇక్కడ ఇందూరు నిజామాబాద్ కూడా అంటూ ఉంటారు. ఈ ఇందూరుకి అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో అన్ని పల్లెల నుంచి వచ్చి జనం స్వామి దర్శనం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా మన ప్రపంచానికి మంచిది కానీ యుద్ధ భయం వెళ్ళిపోని అందరూ సుఖశాంతులతో ఉండని అని స్వామిని మనం ప్రార్థన చేస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. చాలా సంవత్సరాలుగా మీరు ఆధ్యాత్మిక ప్రవచనాలు, మీ ప్రవచనాల ద్వారా మీ కార్యక్రమాల ద్వారా ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి నింపే ఒక ప్రయత్నం చేస్తున్నారు సార్. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజ తీరుకు మీరు భక్తులకు ఏం చెప్తారు? ఒక సూచన, మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? అందరూ కూడా మన ధర్మాన్ని పాలించండి. ఏ పరిస్థితుల్లో ఎంత కఠినమైన కష్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు స్వామి మీద పూర్తిగా నమ్మకంతో, మన దైవభక్తి ఒక నమ్మకమే మనకు పూర్తిగానేటువంటి ఒక తపస్సు. ఆ నమ్మకాన్ని మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ మన పిల్లలకు కూడా దాన్నే మనం చెబుతూ మన పిల్లలకి మన చరిత్రను, భారతీయ చరిత్రను చెప్పటానికి మీరు ప్రయత్నం చేయండి. చాలామందికి భారతీయ చరిత్రనే తెలియదు. ఇప్పుడు ఏదో నవయుగ చరిత్ర మాత్రమే తెలుసు. భారత చరిత్రను చెప్పటానికి ప్రయత్నం చేసి మీరందరూ కూడా ఆ యొక్క క్షేత్రాల యొక్క మహిమను కూడా మీరు ఆ పిల్లలకు బోధించండి అని చెప్తూ మీ పిల్లల్ని మంచి సన్మార్గంలో తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు కాలం కరెంట్ కాలం కదా, ఎలక్ట్రిక్ కాలం, ఎలక్ట్రానిక్ కాలం. ఈ ఎలక్ట్రానిక్ కాలాన్ని కంప్యూటర్ కాలం. ఈ కంప్యూటర్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోండి.